హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ రెసిపీస్. సరికొత్త వంటతో మరొకసారి మీ ముందుకు వచ్చేసాను. సోయా టిక్కీస్. ఈ టిక్కీస్ టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే చక్కగా తినొచ్చు. 2-3 తింటేనే కడుపు నిండిద్ది. ఈ టిక్కీస్ ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ మార్నింగ్ టిఫిన్ లాగా కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు. ఒకసారి వీడియో చూడండి. సోయా టిక్కీస్ తయారు చేసుకోవటానికి సోయా 2 కప్స్ తీసుకోవాలి. వీటిని వేడి నీళ్ళలో నానబెట్టాలి. ఇలా వేడి నీళ్ళు పోసుకోవాలి. ఇలా నానితే సరిపోతాయండి. వీటిని సపరేట్ చేసుకుందాం. ఇలా జాలీలు వేసుకోవటం వల్ల దీంట్లో ఉన్న వాటర్ అనేది పూర్తిగా సపరేట్ అవుతాయి. ఇలా వాటర్ అంతా తీసేసుకోవాలి. ఇలా మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని మిక్సీ పట్టుకున్నాం. ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోద్ది. కట్ చేసుకున్న ఆనియన్స్, కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బంగాళదుంపని ఇలా ఉడకబెట్టుకొని తీసుకోవాలి. కారం, గ్రీన్ చిల్లీ వాడలేదండి, అందుకని కారం ఎక్కువ తీసుకున్నాను. మీరు గ్రీన్ చిల్లీ వాడినట్లయితే కారం తక్కువగా తీసుకోండి. గరం మసాలా, 1/4 కప్ బియ్యం పిండి. వీటన్నిటిని మిక్స్ చేసుకుందాం. ఈ బ్యాటరు ముద్దలాగా రావాలి కాబట్టి కొంచెం వాటర్ తీసుకోండి, ఎక్కువ వద్దండి, సరిపోయిద్ది వాటరు. ఇలా కలుపుకుంటే సరిపోయిద్ది. 1 నిమిషం పక్కన పెట్టేసుకుందాం. కొంచెం బియ్యం పిండి తీసుకొని ఈ టిక్కీస్కి పైన బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవటానికి కొద్దిగా వాటర్, ఇలా కలుపుకుంటే సరిపోద్ది. కొంచెము బ్రెడ్ పౌడర్ కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా టిక్కీస్ లాగా చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. అన్నిటినీ ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా ప్యాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుని ఇలా టిక్కీస్ని ఫ్రై చేసుకోవాలి. సోయా టిక్కీస్ రెడీ అయ్యింది. టమాటా సాస్తో సర్వ్ చేసుకోవటమే. స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఇలా సర్వ్ చేయండి. చక్కగా హ్యాపీగా తినేస్తారు కడుపు నిండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
బాయ్ బాయ్.